సిద్దిపేట జిల్లా కొమరవెల్లి జాతర ఏర్పాట్లపై అధికారుల సమీక్షను ప్రైవేటు హోటల్లో నిర్వహించడం బాధాకరమని బీఆర్ఎస్ జెడ్పీటీసీ సిద్దప్ప ఆవేదన వ్యక్తం చేశారు. గత 30 ఏళ్ల దేవాలయ చరిత్రలో ఏనాడు ఇలా జరగలేదన్నారు. ప్రతి ఏటా ఆలయ ప్రాంగణంలోనే సమీక్ష సమావేశం నిర్వహించారని గుర్తు చేశారు. సమావేశాన్ని హోటల్లో నిర్వహించి కొమరవెల్లి మల్లన్న భక్తులను అవమానించినట్టేనని వ్యాఖ్యానించారు. కొత్త ప్రభుత్వం కొమరవెల్లి మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలని, మల్లన్న భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వ్యవహరించాలని కోరారు. లేని ఎడల బీఆర్ఎస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు సిలివేరు సిద్దప్ప. మల్లికార్జున స్వామివారి సమీక్షా సమావేశం నాగులబండ వద్ద మినర్వా హోటల్లో జరిపించడం చాలా బాధాకరం. మరియు అలాగే పూర్వం నుండి ఇక్కడనే శ్రీ మల్లికార్జున స్వామి సన్నిధిలోనే సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. మరి ప్రతి ఒక్క అధికారి ఇక్కడికి వచ్చి ప్రతి వీధి వెంబడి, ప్రతి వాడ వెంబడి తిరిగి మరియు ఉద్యోగులను కానీ సిబ్బందిని కానీ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ఎంతమంది జనాలు వస్తారు అనే విధంతో చూసుకుంటూ సమీక్షా సమావేశం గతంలో పూర్వం నుండి నిర్వహించేది. మరి ఇప్పుడు ఇక్కడ అధికారులు కానీ ప్రభుత్వం కూడా వచ్చి వాడవాడలా తిరుగుకుంటూ, వీధుల వెంబడి తిరుగుకుంటూ తోటబావి, బాత్రూమ్, లేట్రిన్స్, టాయిలెట్స్, భక్తులకు భక్తులకు ఇక్కడికి రావడానికి కూడా ఆర్టీసీ కానీ మరియు వైద్యం కానీ అన్ని వసతులు సమకూర్చాలని